Praise the Lord. Hallelujah. Yeshua HaMashiach, Jesus is on the throne. హల్లెలూయా. యేసు మసీహా, యేసు క్రీస్తు ప్రభువే సింహాసనాసీనుడై ఉన్నాడు. We are living in the last days of this year. మరి ఈ సంవత్సరం చివరి దినాల్లో మనం ఉన్నాం. God has been so good to all of us. దేవుడు మనందరికీ ఎంతో మంచి కార్యాలు And జరిగించాడు. this is a season of preparation. మరి ఈ సమయం సిద్ధపాటు సమయం అయినది. The upcoming year that God has brought for us. మరి దేవుడు మన నిమిత్తం సిద్ధపాటు చేసిన సంవత్సరానికి ప్రవేశించనై You are ఉన్నాడు. listening fresh manna from heaven. మీరు పరలోక మన్నా అనే వర్తమానం మీరు వింటున్నారు. Fresh word, new revelation from the throne of God. నూతన సందేశము, నూతన ప్రత్యక్షత. We thank God for all the breakthroughs and miracles and deliverances God is giving, and you people are sharing the testimonies. We thank God for them. We rejoice. మరి మీరు తెలియజేస్తున్నటువంటి యొక్క సాక్ష్యాలను బట్టి, దేవుని యొక్క కార్యాలను బట్టి మీతో పాటు మేము ఉత్సాహిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Today's topic is ఈ రోజు అంశము heavenly worship. మరి పరలోకపు ఆరాధన. Small 10 minutes video message. ఇది కేవలం 10 నిమిషాల వీడియో. Share these messages with everyone. చూడండి, ఇది ప్రతి ఒక్కరు షేర్ బటన్ కొట్టి అందరికి పంపించండి. Revelation chapter 4. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. Here is a beautiful picture, a beautiful vision, a beautiful experience of John, the apostle, the disciple. He was transported into the heavenlies and he saw the beautiful worship going on there. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో మరి అక్కడ యోహాను భక్తుడు పరలోకానికి తీసుకుని వెళ్ళి అక్కడ జరుగుతున్న ఆరాధన అంతా ఆయన నేత్రాల ద్వారా చూడగలిగాడు. Hallelujah. హల్లెలూయా. What can prepare you for the upcoming year? మరి రానైన సంవత్సరంతో నువ్వు ఏది సిద్ధపాటుగా ఉండాలి? No, it's the worship. కేవలం ఆరాధన. It's worship prepares you for your future. ఆరాధననే నిన్ను భవిష్యత్తు నిమిత్తం It's సిద్ధపరుస్తుంది. worship that opens the realms and dimensions. ఆరాధనే నీకు ఆత్మ పరదులు తెరుస్తుంది. Hallelujah. Hallelujah. Worship breaks down the powers of darkness. ఆరాధనే ఆ దురాత్మ యొక్క బంధకాలని తెంపివేస్తుంది. Whatever is blocking, whatever is an obstacle, whatever is a hindrance for your upcoming blessings, it is worship that breaks all these demonic forces. నీ యొక్క ఆశీర్వాదానికి, నీ యొక్క అద్భుతానికి అడ్డుపడుతున్న ప్రతి ఆటంకాన్ని కేవలము ఈ యొక్క ఆరాధన ద్వారా నువ్వు తొలగించగలవు. And Revelation 4 is a beautiful, beautiful heavenly picture of heavenly worship. మరి ప్రకటన 4వ అధ్యాయంలో పరలోకంలో జరుగుతున్న ఆరాధన యొక్క మంచి సాదృశ్యం మనం చూడగలం. I want you to open your Bible. మీ బైబిల్ను తెరవండి. And as we read these things, మరి ఇది చదువుతుండగా you'll begin to see these things. మీరు ఈ విషయాలు మీరు And చూడగలరు. this heaven's glory is going to rub all over you. ఈ పరలోక మహిమ మిమ్మల్ని కమ్ముకొననై ఉన్నది. I know you have a desire for God. నాకు తెలుసు మీరు దేవుని పట్ల ఎంతో ఆసక్తి కలిగి I know you are a God lover. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివై, I know you are a worshipper of God. నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తివై. Oh, there is nothing in the whole world so beautiful. It's an ecstasy. You forget everything when you worship God in His blessed presence. Wow. దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించడంలో నువ్వు సమస్తాన్ని మర్చిపోగలవు. అటువంటి అనుభూతి దేవుడు మీకు కలుగజేస్తాడు. Revelation chapter 4 verse 1. మరి ప్రకటన గ్రంథం 4:1. After these things I looked, and behold, a door standing open in heaven, and the first voice which heard was like a trumpet speaking to me, saying, come up here, I will show you things which must take place after this. మరి ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వరము బూర ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. Immediately I was in the spirit, and behold, a throne set in heaven, and the one sat on the throne. Wow, hallelujah. వెంటనే ఆత్మవశమైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు మరకతము వలె ప్రకాశించుచున్న మేఘ ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. Verse 3, and he who sat there was like a jasper and sardius stone in appearance, and there was a rainbow around the throne in appearance like an emerald. మరి ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు మరకతం వలె ప్రకాశించు మేఘ ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. Wow, hallelujah. Hallelujah. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. The little small eyes of John was seeing the glory of heaven.
చూడండి యోహాను నేత్రులు పరలోకపు మహిమను He చూస్తున్నారు. saw God Almighty sitting on the throne. మరి ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాణ్ణి యోహాను చూస్తున్నాడు. And God was looking like a jasper, like a sardius stone. మరకతం వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనం ఆవరించి ఉండెను. There was a beautiful rainbow upon the head of Almighty God. అక్కడ ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగమును పోలిన వాడై మేఘ ధనస్సు ఇంద్ర ధనస్సు సింహాసనంను ఆవరించి ఉండెను. Wow, hallelujah. హల్లెలూయా. Just you see yourself beside Apostle John in heaven. మరి అక్కడ చూస్తున్న అపోస్తలుడైన యోహాను బదులు నిన్ను నువ్వు ఊహించుకో. Look yourself as standing next to John. నువ్వు యోహాను ప్రక్కన నిలబడ్డట్టుగా నువ్వు చూడు. And what all John is seeing, you are seeing. మరి యోహాను ఏం చూస్తున్నాడో నువ్వు కూడా చూస్తున్నావు అదే. Verse 4. 4వ వచనం. Around the throne were 24 thrones, and the thrones I saw 24 elders sitting, clothed in white robes, and they had crowns of gold on their heads. Wow, wow, wow. Hallelujah. సింహాసనం చుట్టూ 24 సింహాసనం ఉండెను. ఆ సింహాసనం నందు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకున్న వారై కూర్చుండిరి. Hallelujah. హల్లెలూయా. Verse 5. 5వ వచనం. And the throne proceeded lightnings, thunderings, and the voices. 7 lamps of fire were burning before the throne, which are the spirits of God. మరి ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములు బయలుదేర్చినవి. మరి ఆ సింహాసనం మీద 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. Hallelujah. Hallelujah. The 7 spirits of God were burning. The fire of God was burning there. మరి 7 ఆత్మలు ఇక్కడ ప్రజ్వలించుచున్నట్టుగా మనము చూస్తున్నాము. What you see is what you will catch up. నువ్వు ఏది చూస్తావో అది నువ్వు పొందుకుంటావు. Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ. Verse 6. Before the throne there was a sea of glass like crystal, and in the midst of the throne and around the throne were 4 living creatures full of eyes in front and back. మరియు ఆ యొక్క సింహాసనం మీద స్ఫటికంను పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనం మధ్యన సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. Verse 7. The first living creature was like a lion. The second living creature was like a calf. The third living creature had a face like a man. And the fourth living creature was like a flying eagle. మరి 7వ మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. Hallelujah. Hallelujah. Look at what these living creatures were doing there in heaven. మరి పరలోకంలో ఈ 4 జీవులు ఏం చేస్తున్నారు? Look at the experience John was having in heaven. చూడండి పరలోకంలో యోహాను యొక్క అనుభవంను చూడండి. Verse 8. The 4 living creatures, each having 6 wings, were full of eyes around and within, and they do not rest day or night, saying, Holy, 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 Lord God Almighty, who was and who is to come. Say hallelujah. హల్లెలూయా. 8వ వచనం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూన రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. ఆ భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారి దేవుడైన ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. Hallelujah. Hallelujah. Tremendous worship was going on in heaven. ఒక శక్తివంతమైన బలమైన అద్భుతమైన ఆరాధన పరలోకంలో జరుగుతుంది. How many of you want to be in this church? ఎంతమందికి ఈ సంఘంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు? This church. ఈ సంఘం. You want this church? ఈ సంఘం మీకు కావాలా? Heaven. ఇది పరలోకం. Why heaven is like heaven? ఎందుకంటే పరలోకం ఇటువంటి అనుభూతి కలిగి. Why heaven is so beautiful? ఎందుకంటే పరలోకం ఇంత అందంగా. Why no sickness, no finance problem in heaven? పరలోకంలో ఎందుకు రోగము లేదు, ఆర్థిక ఇబ్బందులు లేదు? Why nobody is weak or nobody is dull there? ఎవరు బలహీనులుగా మొద్దుగా లేరు. Heaven is heaven because there is worship going on there. పరలోకంగా ఉన్నది ఎందుకంటే అక్కడ ఆరాధన జరుగుతున్నది. Hell is hell because there is no worship there. ఓ నరకము ఎందుకు నరకముఖంగా ఉన్నదంటే అక్కడ ఆరాధనే లేదు. Today God is bringing an impartation of heavenly worship on your life. నీ జీవితం పట్ల దేవుడు ఆ యొక్క ఆరాధన పరలోకపు ఆరాధన అభిషేకాన్ని విడుదల చేస్తాడు. I want to read this and pray for you. Verse 9 to 11. 9 నుంచి 11 వరకు చదివి నీకై ప్రార్థిస్తాను. Whenever the living creatures give glory and honor and thanks to him who sits on the throne, who lives forever and ever, the 24 elders fall down before him who sits kurabakata, who sits on the throne, and worship him who lives forever and ever, and cast their crowns before the throne, saying, You are worthy, O Lord, to receive glory and honor and power, for you created all things. By your will they exist and were
created. Hallelujah. హల్లెలూయా. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి Wow. మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు Glory. సింహాసనం Yes. నందు ఆసీనుడై ఉండు వారి Yes. ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీ సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద నరుడని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. Glory. Hallelujah. హల్లెలూయా. Heavenly worship is coming upon you. పరలోకపు ఆరాధన నీ మీద దిగి వస్తుంది. Many angelic ministry is coming upon you. దేవదూతల పరిచర్యను పొందుకుంటున్నావు. Father, I thank you for the miracles and the breakthroughs that are happening. ప్రభువాను చేసిన అద్భుతాలను బట్టి ఆశ్చర్య కార్యాలను బట్టి వందనాలు. There's a family, you are married for years, you don't have children. God is giving you miracle babies are being manifested. Receive it. మరి ఒక కుటుంబం ఉన్నది, వారు ఎంతో ప్రార్థిస్తున్నారు, సంతానం లేదు, దేవుడు మీరు దర్శిస్తున్నాడు, మీకు సంతానము అనే ఆశీర్వాదం వస్తున్నది. Many of you are being baptized in the Holy Spirit and fire. Receive it. ఎంతో మంది పరిశుద్ధాత్మ చేతను అగ్ని చేతను The అభిషేకింపబడి gifts of the Spirit are coming upon you. ఆత్మ వరాలు మీరు పొందుకుంటున్నారు. Anthony, God is touching you. యాంథనీ దేవుడిని తాకుతున్నాడు. Martin, the Lord is touching you. మార్టిన్ దేవుడిని తాకుతున్నాడు. Sushila, the Lord is remembering you. సుశీల దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. Mary, the power of God is coming upon you. మరియా నీ మీద దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది. Lift your hands and receive whatever you need. నీకు కావాల్సింది నువ్వు పొందుకోవచ్చు. I bless you in Jesus' name. యేసు నామమున ఆశీర్వదిస్తున్నాను. Amen. ఆమేన్. Share your testimonies or experiences. ఓ మీ యొక్క సాక్ష్యాలను మాతో పంచుకోనండి. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు దీవించును గాక. See you tomorrow's program. మరి రేపటి ప్రోగ్రామ్ లో తిరిగి కలుసుకుందాం. Share this to all your friends and families. నీ యొక్క స్నేహితులకు కుటుంబీకులతో షేర్ చేయండి. Amen. ఆమేన్.